నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. గత 4 రోజులుగా సినీ ఇండస్ట్రీలో అంటే పలువురు ప్రముఖులు, సినీ ప్రముఖుల మీద రైట్స్ జరుగుతున్నాయి. నిర్మాత దిల్ రాజు గారి మీద అండ్ డైరెక్టర్ సుకుమార్ గారి మీద అండ్ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పట్ల కూడా ఇవి రైట్స్ జరుగుతున్నాయి. సో 18 ప్రదేశాల్లో 55 మంది బృందాలతో అంటే 55 బృందాలతో జరుగుతున్నాయి ఈ రైట్స్. అసలు ఈ రైట్స్ ఇప్పుడు ఇంతగా జరగడానికి రీజన్స్ ఏంటి? అసలు ఈరోజు దిల్ రాజు గారు ఎస్విసి ఆయన సంస్థలో కూడా కొన్ని పత్రాలు బయటికి వచ్చాయి, స్వాధీనం చేసుకున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. సో అవి ఎంతవరకు నిజము ఏంటి అని మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే రైట్స్, ఐటీ రైట్స్ అంటే సినిమా వాళ్ళ మీద కాకుండా ఈ పుష్ప 2 సినిమాకి సంబంధించి జరుగుతున్నాయి. అండ్ మైత్రి మూవీ మేకర్స్ కానివ్వండి, సుకుమార్ గారు కూడా పుష్ప 2 సినిమాలో అంటే డైరెక్షన్కి వాటా తీసుకున్నారని కూడా అంటున్నారు, వార్తలు వినిపిస్తున్నాయి. మరి దిల్ రాజు గారి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అంటారు? ఇప్పుడు వరకు బయటకు వస్తున్న వార్తలని నిజాలే. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది స్వయంకృతాపరాధం అనేది మనం అర్థం చేసుకోవాలి. మన నిర్మాతలు 100 కోట్లు 1000 కోట్ల గురించి మాట్లాడిన తర్వాత ఐటీ దాడులు ఆబ్వియస్లీ జరుగుతాయి, అంతే కదా. 1000 కోట్ల రూపాయలు వసూళ్లు చేస్తున్నాం, 2000 కోట్ల దగ్గర 2000 కోట్ల రూపాయలు పుష్పకి వసూలైనాయి అంటే మీరు ఖర్చు పెట్టింది ఎంత, మీకు వచ్చింది ఎంత, మీ ఐటీ కడుతున్నది ఎంత, అసలు మీకు ఇన్ని 100 కోట్లతో సినిమాలు ఎట్లా తీస్తున్నారు, మీరు మీ వెనక ఉన్నది ఎవరు, ఇవన్నీ ఆరా తీస్తారు కదా ఐటీ శాఖ. సో ఈ ఆనుపానులన్నీ బయట పెట్టుకుంటున్నది వీళ్ళే కదా. 450 కోట్లతో నేను గేమ్ చేంజర్ సినిమా తీశాను అని చెప్పారు దిల్ రాజు. దిల్ రాజు గారి ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది? ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి మొదలైంది. ఇవాళ ఒక నిర్మాతగా ఎదిగాడు. గత 20 ఏళ్ళుగా ఆయన సంపాదించిన సంపాదన ఎంత? ఇవాళ 450 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసేంత ఉందా? ఏం జరిగింది అనేది ఒక కోణం. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఇవాళ చూస్తుంటే అందరు నిర్మాతలు పక్కకి వెళ్ళిపోయారు. జరగండి 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 అన్నట్టుగా అందరిని ఇలా జరుపుకుంటూ పోయి ప్రతి సినిమా వాళ్ళే, మహేష్ బాబుతో వాళ్ళే, పవన్ కళ్యాణ్తో వాళ్ళే, చిరంజీవి గారితో వాళ్ళే, ఇక జూనియర్ ఎన్టీఆర్, ఇలా అందరూ పెద్ద హీరోలందరితోటి అందరి డేట్లు వీళ్ళ మైత్రి మూవీ మేకర్స్ దగ్గరే ఉన్నాయి. మరి ఇంత ఒక్కసారిగా సరే దిల్ రాజునన్నా మనం అర్థం చేసుకోవచ్చు. దిల్ రాజు 20 ఏళ్ల ప్రస్థానం దిల్ రాజుది. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళది అంత కాదు కదా. మరి సడన్గా ఇట్లా తెర మీదకి వచ్చేసి ఇన్ని సినిమాలు ఎట్లా తీయగలుగుతున్నారు మైత్రి మూవీస్ వాళ్ళు? ఒక దశాబ్ద కాలం కూడా కాలేదు వాళ్ళు వచ్చి, నాకు తెలిసి అంతే ఒక 10 years అయిందేమో మైత్రి మూవీస్ వాళ్ళు వచ్చి. సో ఇన్ని 100 కోట్ల రూపాయల సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు ఎట్లా తీయగలుగుతున్నారు? ఇది సహజంగా ఐటీ శాఖ దృష్టిని ఆకర్షించే అంశం అమ్మా ఇది. అందుకోసం ఆబ్వియస్లీ వాళ్ళు వస్తారు. పైగా పుష్ప టీం చేసిన పని కూడా అంతకు మించిలాగుంది. ఒక హీరోకి 300 కోట్ల రెమ్యునరేషన్ మీరు ఇస్తున్నారంటే మీ సినిమాలో మరి ఎంత పెట్టుబడి పెడితే 300 కోట్ల రూపాయలు మీరు ఇస్తారు? దర్శకుడికి 200 కోట్లు ఇచ్చి, హీరోకి 300 కోట్లు ఇచ్చి, 500 కోట్లు వాళ్ళకే ఇస్తే సినిమా ఎన్ని 100 కోట్లతో తీస్తారు? సో ఇవన్నీ పరిశీలించడానికి ఐటీ శాఖ వెళ్తుంది, సహజం. ఇది పరిణామం ఒకటి. సో రెండో పరిణామం ఏంటంటే ఇవన్నీ బయటకు వస్తున్నాయి, పత్రాలు ఆబ్వియస్లీ వస్తాయి. పత్రాలన్నీ రకరకాలు. ఇప్పుడు ఒక నిర్మాత 100 కోట్లు పెట్టి సినిమా తీసాయంటే 100 కోట్లు ఆ నిర్మాతది ఉండదు. అనేక మంది ఆయనకి డబ్బులు పెడతారు. ఈ డబ్బులు పెట్టే చోట బ్లాక్ మనీ ఎవరైనా పెడుతున్నారా? ఇది ఆరా తీస్తుంది ఐటీ శాఖ ముఖ్యంగా. 100 కోట్లతో నువ్వు సినిమా తీసావంటే నీ డబ్బులు ఎంత, వైట్లో ఎంత, బ్లాక్లో ఎంత, ఏం చేశారు వీళ్ళు అని చూస్తారు. సహజంగా ఏం జరుగుతూ ఉంటుందంటే సినిమా నిర్మాతలకి డబ్బులు ఎవరు స్పాన్సర్ చేస్తారంటే ఫైనాన్షియర్స్ స్పాన్సర్ చేస్తారు. అది ఓపెన్, డబ్బులు తీసుకుంటారు, ఏదో పత్రాలు పెట్టుకుని డబ్బులు ఇస్తారు, వడ్డీకి పెడతారు, అట్లాంటిది ఒక ప్రాసెస్. రెండో ప్రాసెస్ ఏంటి కీలకం అంటే చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి, బ్లాక్ని వైట్ చేసుకోవాలి, అందుకోసం బ్లాక్ వస్తుంది. ఆ బ్లాక్ని తీసుకుని డబ్బులు పెట్టి సినిమా తీస్తాడు. సినిమా ఫెయిల్ అయిపోయినా సూపర్ హిట్, మాకు ఇంత కలెక్షన్ వచ్చిందని చూపిస్తారు. అంత కలెక్షన్ వచ్చిందని చూపిస్తే ఈ బ్లాక్లో పెట్టిన డబ్బంతా వైట్ చేసుకుంటారు అలాగా. సో ఆ రకంగా జరిగితే అది చట్ట విరుద్ధం కదా. ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటారనమాట. అందులో భాగంగా ఇవన్నీ రైట్స్ అయితేనే గతంలో కూడా అయ్యాయి, ఇప్పుడు అవుతున్నాయి. నాకు తెలిసి ఇవన్నీ ఏదో అద్భుతాలు బయటపడతాయని మనమేం అనుకోక్కర్లా. ఝలక్ జరుగుతూ ఉంటుంది ఒక 3 రోజులు. అయితే విచిత్రం ఏంటంటే ఇన్ని రోజులు జరగల.
1-2 రోజులు మాత్రం జరుగుతుండేవి. ఇవాళ 4వ రోజు కూడా జరుగుతున్నాయి ఐటీ దాడులు అంటే సంథింగ్ ఈజ్ దేర్, ఏదో ఉంది అని మనకు అర్థమవుతా ఉంది. అంటే సంథింగ్ ఫిషీ అంటారు. అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడులు చూయించేదానికి కూడా చాలా వ్యత్యాసం ఉంది దిల్ రాజు గారు అని కూడా అంటున్నారు. డెఫినెట్గా వ్యత్యాసం ఉంది కాబట్టి చూస్తున్నారు కదా. ఇప్పుడు ఉదాహరణకు పుష్ప తీసుకుందాము. పుష్ప సినిమా 1831 కోట్ల రూపాయలు పుష్ప సినిమా నుంచి కలెక్షన్స్ వచ్చాయని చెప్పి వాళ్ళు ఫైనల్ పోస్టర్ వేశారు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు తాజాగా 2200 కోట్ల పోస్టర్ వేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అయింది కదా, అంటే కొన్ని యాడ్ చేశారు కదా, యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కలెక్షన్స్ పెరుగుతున్నాయని చెప్పి ఇప్పుడు ఓవరాల్గా వాళ్ళ లక్ ఏంటంటే దంగల్ని మనము బీట్ చేద్దాం. దంగల్ సినిమా నెంబర్ 1 అనమాట. 2000 చిల్లర కలెక్షన్స్ ఏమో ఉంది. దంగల్ని ఇప్పుడు దాకా బాహుబలి 2ని క్రాస్ చేశాము, ఇక మిగిలిన దంగల్ ఒక్కటే, దాన్ని కూడా క్రాస్ చేద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇవాళ ఫేక్ కలెక్షన్స్ అని బయటపడింది. నేను ఎన్నో రోజులుగా మొత్తుకుంటున్న అనేక వేదికల మీద నుంచి నేను ఏదైతే చెప్పానో అదే జరిగింది. ఇవాళ పుష్ప కలెక్షన్స్ ఫేకు అని నేను చెప్తా ఉన్నా. సో 1100-1200 కోట్ల ఆ రేంజ్లో ఉంటుంది తప్ప, అంటే పుష్ప నేను ఫెయిల్ అని చెప్పట్లా, కమర్షియల్గా సక్సెస్ కాదని నేను చెప్పలే ఎక్కడ, కమర్షియల్గా సక్సెస్, కానీ వాళ్ళు చెప్పినంత ఫిగర్స్ అయితే లేవని చెప్పాను. ఇవాళ అదే బయటపడింది. 531 కోట్ల రూపాయలు ఎక్కువ చేసి చెప్పారు, కానీ లెక్కలో 1300 కోట్లే చూపిస్తున్నారు. వాళ్ళకు వచ్చింది 1831 అని ప్రపంచానికి చెప్పి లెక్కల్లో చూపిస్తుంది 1300 కోట్లే. మరి 1300 కోట్లు అంటే మిగతా 531 కోట్లు ఏమైనట్టు? ఇది ప్రధానంగా ప్రశ్న వస్తూ ఉంది. సో అదే సమయంలో 250 కోట్ల రూపాయలు హీరో అలాగే దర్శకుడి పేరుతోటి తేడా ఉందంట. ఇద్దరికి ఇచ్చిన అమౌంట్లలో 250 కోట్ల రూపాయలు అదనంగా చూపించారట. అదనంగా చూపించారు కాబట్టి సుకుమార్ ఇంటికి వెళ్ళారు, రేపు అల్లు అర్జున్ ఇంటికి వెళ్తారు. ఇది ఈ రోజుతో ఆగుతుందని కూడా నేను అనుకోవట్లా, రేపు మళ్ళీ అల్లు అర్జున్ ఇంటికి వెళ్తారు అనుకుంటున్నా. సో ఈ రకంగా పుష్ప సినిమా అనేక చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించలేదని చెప్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో బ్రేక్ ఈవెన్ సాధించలా, కేరళలో సాధించలా, తమిళనాడులో సాధించలా, హిందీలో బ్రేక్ ఈవెన్ అయింది, కన్నడలో కూడా కొంత బ్రేక్ ఈవెన్ దరిదాపులు వచ్చిందంట, అలాగే తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అయింది. సో ఇట్లా బ్రేక్ ఈవెన్ 3 చోట్ల 6 చోట్లకి 3 చోట్ల బ్రేక్ ఈవెన్ అని కాని సినిమా 3 లాంగ్వేజ్లో బ్రేక్ ఈవెనే కాలేదు. మరి అలాంటి సినిమా మీకు 1830 కోట్లు కొట్టడం ఏంటి, 2200 కోట్లు కొట్టడం ఏంటి? కొంచెం అతిశయోక్తి కదా. ఇవన్నీ కూడా వెలికి తీస్తున్నారు. 153 కోట్ల రూపాయలు పెనాల్టీగా మైత్రి మూవీస్ వాళ్ళకి వేయబోతున్నారు ఐటీ శాఖ. 150 అన్నీ తేలితే, ఇవన్నీ నిజాలని తేలితే 153 కోట్ల రూపాయలు పెనాల్టీ పడుతుందట. సో అసలు ఆ సినిమానే రికార్డుల కోసం తీసిన సినిమాగా మనకు వస్తుంది. 300 కోట్ల రూపాయలు హీరోకి రెమ్యునరేషన్ ఇవ్వటం ఏంటి శిష్యురా? ఎప్పుడైనా విన్నారా మీరు? షారూఖ్ ఖాన్కి లేదు. ఎందుకు షారూఖ్ ఖాన్తో పోల్చాను, సల్మాన్ ఖాన్తో ఎందుకు పోలుస్తానంటే వాళ్ళు గొప్పోళ్ళని కాదు, అల్లు అర్జున్ కంటే గొప్ప యాక్టింగ్ చేస్తారు, లేకపోతే మన సినిమాల కంటే గొప్ప సినిమాలని కాదు, కానీ వాళ్ళకి స్పాన్ ఎక్కువ, హిందీ బెల్ట్లో స్పాన్ ఎక్కువ. పైగా మన దగ్గర కూడా హిందీ సినిమాలు చూస్తున్నాము ఈ మధ్య. హిందీ సినిమాలు మనం కూడా డబ్బింగ్ చేస్తే చూస్తూ ఉన్నాము. మనం ఎప్పటి నుంచో డబ్బింగ్ సినిమాలు చూస్తున్నాం, అది వేరే విషయం అనుకోండి. కానీ వాడికి స్పాన్ ఎక్కువ కదా హిందీ వాడికి. మన సినిమాలు పెద్దగా చూసేవాళ్ళు కాదు హిందీ వాళ్ళు. ఈ మధ్యకాలంలో మన సినిమాలు కూడా హిందీ వాళ్ళు చూస్తున్నారు, బాహుబలి దగ్గర నుంచి. కాబట్టి సో హీరోకి 300 కోట్ల రెమ్యునరేషన్ ఏంటి? ఇవన్నీ చూసిన తర్వాత మనకేమనిపిస్తుందంటే ఎస్, ఎక్కడో వీళ్ళే గెలుక్కొని ఇవాళ ఐటీ శాఖ ఈ స్థాయికి రావటానికి కారణం వీళ్ళే అని. సో మొత్తం మీద నేనేమనుకుంటున్నానంటే నిజంగా ఇవన్నీ పత్రాలన్నీ స్వాధీనం చేసుకున్నాము అవి ఇవి మాట్లాడుతున్నారు కదా, అది నిజమే అయితే ఎవరెవరికి ఐటీ శాఖ ఎంతెంత ఫైన్లు వేసిందో కూడా మనకు తెలిస్తే ఇదంతా కరెక్ట్గా జరిగిందని మనం భావించవచ్చు. లేకపోతే మేనేజ్మెంట్ అయిపోయి వాళ్ళు సర్దుకుని వెళ్ళిపోతుంటారు. చాలాసార్లు జరిగింది ఇలాగా. దేవర రిలీజ్ అయినప్పుడు జరిగింది, అంతకుముందు కల్కి రిలీజ్ అయినప్పుడు, అంతకుముందు మహేష్ బాబు సినిమా రిలీజ్ అయినప్పుడు. అలాగా ఏ నిర్మాత అయితే పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి తీస్తాడో ఆ నిర్మాత మీద ఐటీ దాడులు జరగడం కామన్. సో వీళ్ళకి కూడా తెలియదేం కాదు, వీళ్ళకి కూడా తెలుసు. వీళ్ళు తెలిసి ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటారు వీళ్ళు కూడా. మరి నిజంగా ఏదైనా పెనాల్టీ పడుతుందా, దాంట్లో జెన్యూనిటీ ఏమైనా బయటకు వస్తుందా అనేది చూడాలి మనం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.